హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈ రోజు మనం ఇష్టసఖిలో దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3 లో ఉన్న ప్రజ్ఞా సారీస్కి వచ్చేసామండి. ఈ రోజు మనం ఈ షోరూమ్ లో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. ప్రజ్ఞా సారీస్ లో మన ఫస్ట్ సారీ వచ్చేసి మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ చూస్తున్నామండి. సారీ అంతా కూడా ప్యూర్ జార్జెట్ మెటీరియల్ ఇచ్చారు. దట్టు మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట. సారీ మొత్తం కూడా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పొచ్చు. ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఇచ్చేసి దాంట్లో మనకి కుందన్స్ ని డిజైన్ చేశారు. గోల్డ్ కలర్ కుందన్స్ ని 3 సైడ్స్ బోర్డర్ మాత్రం మనకి టోటల్ గా పార్టీ వేర్ బోర్డర్స్ ఇచ్చారు. వన్ సైడ్ వచ్చేసరికి మనకి పిటాయి వర్క్ అండ్ కుందన్ వర్క్ తో డిజైన్ ఉంటుంది. ఇంకొక చోట వచ్చేసరికి మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లో మొత్తం కూడా దీంట్లో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది టోటల్ థ్రెడ్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారనమాట. 3 సైడ్స్ కూడా ఈ డిజైనర్ బోర్డర్ అనేది ఉంటుంది. శారీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 3 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ చూద్దాం. ఒకటి వచ్చేసి మనకి ఇక్కడ మనకి 2 బ్లౌజెస్ ఇచ్చారండి. ఒకటి వచ్చేసి మనకి సారీ కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ ఉంటుంది. మొత్తం అంతా కూడా ప్లెయిన్ తీసుకుని సారీలో మనం ఏదైతే ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్నటువంటి బోర్డర్ చూసామో ఆ బోర్డర్ ని ఇక్కడ మనకి కంటిన్యూ చేశారు. చాలా డిఫరెంట్ లుక్ తో ఉంది కదండి ఈ బోర్డర్. ఇదే బోర్డర్ లో మనకి టోటల్ బ్లౌజ్ వస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో. ఇది మనకి బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ మొత్తం కూడా ఇక్కడ మీకు బోర్డర్ చూస్తే కనిపిస్తుంది కదా. బోర్డర్ లో ఎలాంటి వర్క్ అయితే వచ్చిందో, ఎలాంటి మెటీరియల్ అయితే తీసుకున్నారో బ్యాక్గ్రౌండ్ లో సేమ్ మనకి ఇట్లా బ్యాక్ నెక్ పార్ట్ ఇచ్చారు. ఫుల్ హెవీగా చాలా గ్రాండ్ గా ఉంది. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ టు సేమ్ అండి. ఎక్కడా కూడా డిజైన్ అనేది మిస్ చేయకుండా చాలా గ్రాండ్ లుక్ తో ఇచ్చారు. దీనికి టోటల్ గా కాంట్రాస్ట్ కావాలంటే కనుక మనం ఇలా వేసుకోవచ్చు అనమాట. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3400 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మనం ఎప్పుడు ప్రజ్ఞా సారీస్ లో సారీస్ మాత్రమే చూస్తూ ఉంటామండి. కానీ ఇక్కడ మనకి లంగాలు కూడా అవైలబుల్ ఉన్నాయి, స్కర్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఇక్కత్ పట్టులోనే మనకి స్కర్ట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో మొత్తం ఇక్కత్ డిజైనింగ్ తో బాక్సెస్ మోడల్ పింక్ కలర్ అవుట్ లైన్ తీసుకుని దాని లోపల ప్యారెట్ అండ్ ట్రీ డిజైన్ లాగా ఇచ్చారు. అక్కడక్కడ మనకి ఎలిఫెంట్స్ కూడా ఇచ్చారు. పైన వచ్చేసరికి కడ్డీ బోర్డర్ ఉంటుంది. పైన ఎందుకంటే కడ్డీ బోర్డర్ చాలా సింపుల్ గా ఇచ్చారు, ఎట్లాగో మనకి కుచ్చుళ్లలో పోతుంది కాబట్టి. కింద బోర్డర్ చూసినట్లయితే కనుక కాంట్రాస్ట్ గా బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకుని ఇక్కడ కూడా క్రీమ్ కలర్, వైట్ కలర్ అండ్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో మనకి ఒక బోర్డర్ సపరేట్ గా టిష్యూ బ్యాక్గ్రౌండ్ లో తీసుకున్నారు. దీనికి బ్లౌజ్ కూడా మనకి మ్యాచింగ్ ఇచ్చారండి. కింద స్కర్ట్ బోర్డర్ లో ఏ కలర్ అయితే మనం బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ చూస్తున్నామో అదే కలర్ కాంబినేషన్ తోనే మనకి ఇక్కడ బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా పైన చిన్న బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చేసరికి కొంచెం లెంతీ బోర్డర్ తీసుకున్నారనమాట. హాఫ్ బ్లౌజ్ అండ్ స్కర్ట్స్ మోడల్లో చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి. కానీ శాంపిల్ కి కొన్ని మాత్రమే మనం చూపిస్తున్నాము. ఎప్పుడు మనం ప్యూర్ కంచిపట్లో చూస్తూ ఉంటాం ఎక్కువ స్కర్ట్స్ అనేది. కానీ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కత్ డిజైనర్ పట్టులో డబల్ నేత్ ఇక్కత్లో ఉన్నాయన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి 5900 రూపీస్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా మనకి లంగా జాకెట్ అండి. మొత్తం కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద ఇక్కత్ డిజైనింగ్ ఇచ్చారు. పైన బోర్డర్ చూసినట్లయితే కనుక మజంతా పింక్ కలర్ కాంబినేషన్ కి కడ్డీ బోర్డర్, అది కూడా డైమండ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. ఈ మిడిల్ పార్ట్ అంతా గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద పింక్ కలర్, ఎల్లో కలర్ అండ్ క్రీమ్ కలర్ తో మనకి ఇక్కత్ డిజైన్ టోటల్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా ఉంటుంది. ఆ తర్వాత మనం కింద బోర్డర్, మెయిన్ బోర్డర్ చూసినట్లయితే కనుక అంటే టూ లైన్స్ లాగా మనకి ఇక్కత్ డిజైన్ లోనే చిన్న చిన్న డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ చేశారు. మధ్యలో మనకి ఇక్కత్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా యాడ్ అవుతుంది. 2 లైన్స్ మధ్యలో మనకి డిజైన్ ఇచ్చారు. దీనికి అంటే బోర్డర్ కలర్ ఏ కలర్ అయితే ఉందో కుంకుమ రంగు, ఆ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. పైన బోర్డర్ మాత్రం సింగిల్ బోర్డర్ ఉంటుంది. కింద వచ్చేసరికి మనకి డబుల్ బోర్డర్ అంటే స్టైల్లో ఉంటుంది. ఈ స్కర్ట్ కాస్ట్ వచ్చేసి 5900 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటివి మనకి నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి ప్రజ్ఞా సారీస్ 2 షోరూమ్స్ లో కూడా. ఒకటి వచ్చేసి మనకి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ లో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కుకట్పల్లి వివేకానంద నగర్ కాలనీలో ఉంది. 2 షోరూమ్స్ లో కూడా డిఫరెంట్ డిజైనర్ సారీస్ అవైలబుల్ ఉంటాయి. అలాగే వీటిలో కూడా చాలా మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వివాహ పట్టు అండి. మొత్తం సారీ అంతా కూడా మనకి బ్రైడల్ కలెక్షన్ ఇచ్చారనమాట. ఫుల్ హెవీ అండ్ గ్రాండ్ లుక్ ఉంటుంది. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక లేడీస్ ఫేవరెట్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అలాగే మధ్యలో వచ్చేసరికి బుటీస్ గోల్డ్ కలర్ ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్ లో మనకి ఒక జిగ్జాగ్ లైప్ ఆఫ్ లైన్, ఆరో మార్క్ అండ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఈ డబల్ బోర్డర్ అనేది 1 మీటర్ పళ్ళు ఉంటుందన్నమాట. సారీ మొత్తం చూసినట్లయితే కనుక యాంటిక్ జరీ బోర్డర్ తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా పైన మనకి మజంతా పింక్ కలర్ కాంబినేషన్ తో ఒక చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి కట్ వర్క్ మోడల్ అండి. జరీ ఒక లేయర్ తీసేసుకుని మనకి ఫ్లవర్ డిజైన్ ఏదైతే కనిపిస్తుందో అది మనకి కట్ వర్క్ మోడల్లో ఇచ్చారు. చిన్న చిన్న బుటీస్ ని డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. అది కూడా పింక్ కలర్ కాంబినేషన్ తో చక్కగా ఎలివేట్ అయ్యే విధంగా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి
పళ్ళు కలర్ ఏదైతే ఉందో లేడీస్ ఫేవరెట్ కలర్ పింక్ కలర్, అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. 2 సైడ్స్ హ్యాండ్స్ పార్ట్ లో సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 7,900 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి డబల్ నేత ఇక్కత్ డిజైనర్ సారీ అండి. మనకి ఇది డబల్ నేతలో ఉంటుంది అనమాట ఇక్కత్ డిజైనింగ్ లో. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక పింక్ కలర్ కాంబినేషన్ తో 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. ఈ 1 మీటర్ ఫుల్ పళ్ళులో కూడా మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ గోల్డ్ కలర్ జాలీ అనేది ఎలివేట్ అయ్యే విధంగా ఉంటుంది. అలాగే సారీ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది, అంటే బోర్డర్స్ లో. సారీ మొత్తం మనకి ప్యారెట్ గ్రీన్ కలర్, ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. ఇది మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది ఒక 5 ఇంచెస్ 4 ఇంచెస్ 5 ఇంచెస్ బోర్డర్ మనకి పింక్ కలర్ ఇచ్చారు. ఆ తర్వాత గోల్డ్ కలర్ జరీ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద చిన్న చిన్న బుటీస్ ని ఇచ్చారు అనమాట. అది కూడా క్రీమ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ఇక్కడ ఇంకొక హాఫ్ పార్ట్ చూసినట్లయితే కనుక గ్రీన్ కలర్ హాఫ్ పార్ట్ ఉంటుంది స్కర్ట్ బోర్డర్ లో, ఇంకొక హాఫ్ పార్ట్ మనకి పింక్ కలర్ ఇచ్చారు. గ్రీన్ కలర్ మీద మనకి ఒక జిగ్జాగ్ టైప్ ఆఫ్ లైన్ డిజైన్ ఉంటుంది. తర్వాత గోల్డ్ కలర్ తో 3 ఇంచెస్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. ఆ తర్వాత మనకి పింక్ కలర్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఈ పింక్ కలర్ బోర్డర్ మీద మనకి క్రీమ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో డిజైనింగ్ ఉంటుంది. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి స్కర్ట్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది ఫుల్ సారీ అంతా కూడా. దీనికి బ్లౌజ్ కూడా పళ్ళు అలాగే బోర్డర్స్ ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ తోని మనకి బ్లౌజ్ ఇచ్చారు. ఇది కూడా మనకి డబల్ నేతలో ఉంటుంది కాబట్టి ఎలాంటి హెవీ వర్క్ అయినా కూడా చాలా కంఫర్టబుల్ గా దీని మీద మనం చేయించుకోవచ్చు. దీంట్లో మనకి ఇక్కత్ డిజైనర్ సారీస్ లో నంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది అవైలబుల్ ఉన్నాయండి. చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కత్ డిజైనింగ్ లో. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 7,500 రూపీస్. ఇప్పుడు మనం గెస్సింగ్ సారీ చూద్దామండి. ఇప్పుడు మేము చూపించబోయే సారీలో 3 రేట్స్ చెప్తాము. ఈ 3 రేట్స్ లో మీరు కరెక్ట్ రేట్ గెస్ చేసి 549927 కి SMS చేసి ప్రజ్ఞా సారీ వాళ్ళ నుంచి ఒక మంచి గిఫ్ట్ ని మీరు సొంతం చేసుకోండి. ఇప్పుడు మనం గెస్సింగ్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి హ్యాండ్లూమ్ కోటా సారీ అండి. మొత్తం కూడా మనకి ఒక డిఫరెంట్ షిబూరి ప్రింట్ ఇచ్చారనమాట. పికాక్ బ్లూ కలర్ పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి షిబూరి ప్రింట్ ఉంటుంది. దాంతో పాటే మనకి వీవింగ్ బుటీస్ కూడా యాడ్ చేశారు. జరీతో మనకి లీఫ్ వర్క్ లో ఉన్నటువంటి వీవింగ్ బుటీస్ ఇచ్చారు. ఈ సారీకి మనకి బోర్డర్స్ వచ్చేసి కింద వైపు బోర్డర్ మనకి లెంతీగా గోల్డ్ కలర్ బోర్డర్, తర్వాత గ్రీన్ కలర్ కాంబినేషన్, పింక్ మీద మనకి సారీలో మిడిల్ పార్ట్ లో ఏవైతే వర్క్ చేశారో అదే వర్క్ లీఫ్ వర్క్ అనేది మనకి ఈ బోర్డర్ లో ఇచ్చారు. ప్లస్ ఇక్కడ మనం గ్రీన్ కలర్ తో చూసినటువంటి బోర్డరే ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే పైన షోల్డర్ పార్ట్ లో చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ బోర్డర్ అండ్ పింక్ కలర్ బోర్డర్ మాత్రమే ఇచ్చారు. అంటే 2 సైడ్స్ బోర్డర్ లో మనకి వేరియేషన్ చూపించారు. సారీ మొత్తం కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో సెకండ్ వైపు బోర్డర్ అలాగే మిడిల్ పార్ట్ లో ఉన్నటువంటి డిజైన్, టోటల్ సారీ అంతా కూడా మనకి అదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక పళ్ళులో కూడా మనకి ఒక పావు మీటర్ మాత్రమే గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. తర్వాత అటు ఇటు మనకి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ కలర్ తో బోర్డర్స్ కూడా యాడ్ చేశారు. చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్. వెల్కమ్ బ్యాక్ టు ఇష్టసఖి. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి టసర్ జూట్ సారీ అండి. ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది సారీ అంతా కూడా. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక 3 కలర్స్ వేరియేషన్, ఆరెంజ్ కలర్ పికాక్ బ్లూ కలర్ అలాగే మనకి క్రీమ్ కలర్ జూట్ మిక్స్ తో ఇచ్చారనమాట. 3 కలర్స్ లో కూడా మనకి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. అలాగే ఇక్కడ మనకి పికాక్ బ్లూ కలర్ అండ్ వీట్ కలర్ కాంబినేషన్ అంటే క్రీమ్ కలర్ తో మనకి 2 కలర్స్ వేరియేషన్ లైన్స్ ఇచ్చారు. ఇక్కడ మనం ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది, అంటే 2 సైడ్స్ కూడా. మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి సారీ అంతా. మిడిల్ పార్ట్ వచ్చేసి మనకి టసర్ మెటీరియల్ మీద అంటే జూట్ మిక్స్ తో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ తో మనకి వీవింగ్ లోనే డిజైన్ అనేది ఇచ్చారు. అది కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో ఉంటుంది అనమాట. శారీ మొత్తం కూడా బాదం షేప్ లాగా తీసుకుని దాంట్లో మనకి ఒక చిన్న బుటీని కూడా యాడ్ చేశారు. బ్లౌజ్ వచ్చేసి 2 కలర్స్ అంటే లైన్స్ వైజ్ గా ఇచ్చారు. లైట్ వీట్ కలర్ అండ్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ మనం శారీలో చూసాం కదండి. ఇక్కడ బోర్డర్స్ లో ఇదే కలర్ కాంబినేషన్ ని సన్నటి లైన్స్ లాగా తీసుకున్నారనమాట. 1 మీటర్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ అమౌంట్ కి అవైలబుల్ ఉంది. టసర్ జూట్ సారీ 3,200 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది కోటా పట్టు సారీ అండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మంచి షైనింగ్ ఇచ్చారు. ప్లస్ ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఫస్ట్ మనం పళ్ళు చూసినట్లయితే కనుక పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళుకి టోటల్ సారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఈ పింక్ కలర్ లో మనకి 2 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే కనుక ఎల్లో కలర్ అనేది మధ్యలో మనకి చిన్న వేరియేషన్ ఇచ్చారు. అలాగే మెయిన్ బోర్డర్ చూసినట్లయితే కనుక ఇక్కడ గ్రీన్ కలర్ తర్వాత ఒక 1.5 ఇంచ్ అంటే కడ్డీ బోర్డర్ లాగా మనకి పింక్ కలర్ తీసుకున్నారు. సెకండ్ వైపు అనేది మనకి వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ మధ్యలో ఉన్నటువంటి సారీ చూద్దాం. మిడిల్ పార్ట్
ఆ కింద బోర్డర్ ని టచ్ చేస్తూ పై వరకు కూడా కవర్ అయ్యే విధంగా చక్కగా బిగ్ సైజ్ లో ఉన్నటువంటి బంచెస్ ని ఇచ్చారు. ఈ బంచెస్ లో కూడా 2 కలర్స్ ఫ్లవర్స్, క్రీపర్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. ఫ్లవర్ వచ్చేసి మనకి పింక్ అండ్ గోల్డ్ కలర్, ఇక్కడ వచ్చేసరికి ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్. ఇట్లా బిగ్ సైజ్ లో బంచెస్ ని టోటల్ సారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. సెకండ్ వైపు బోర్డర్ చూసినట్లయితే ఒకటి వచ్చేసి మనకి జిగ్జాగ్ లైన్ ఇచ్చారండి. అంటే ఈ బోర్డర్ పైన పింక్ కలర్ బోర్డర్ పైన జిగ్జాగ్ లైన్ ఇచ్చారు. ఆ తర్వాత మనకి ఒక టర్నింగ్ క్రీపర్ కూడా ఇక్కడ యాడ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి టోటల్ గా బడ్ లాగా లోపల తీసుకుని దాని చుట్టూ ఉన్న పెటల్స్ అన్ని కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజే ఇచ్చేసారు. 2 సైడ్స్ బోర్డర్స్ లో మాత్రం వేరియేషన్ చూపించారు. పైన మనకి చిన్న బోర్డర్ ఇచ్చారు, పింక్ కలర్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్, కింద వచ్చేసరికి పింక్ కలర్ లోనే కొంచెం బిగ్ సైజ్ లో బోర్డర్ ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3800 రూపీస్కి అవైలబుల్ ఉంది. ప్రజ్ఞా సారీస్ 2 షోరూమ్స్ లో కూడా మనకి ఇలాంటి కలర్ఫుల్ సారీస్ చాలా వెరైటీస్ ఉన్నాయండి. నంబర్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ లో డిఫరెంట్ డిజైనర్ సారీస్ అవైలబుల్ ఉన్నాయి. ప్యూర్ కంచి పట్టు సారీస్, డిజైనర్ సారీస్ తో పాటు మనకి ప్రజ్ఞా సారీస్ 2 షోరూమ్స్ లో కూడా పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి మీకు దగ్గరలో ఉన్నటువంటి ప్రజ్ఞా షోరూమ్ కి విజిట్ చేయండి. అంటే కుకట్పల్లిలో ఒక షోరూమ్ ఉందండి, కుకట్పల్లి వివేకానంద నగర్ కాలనీలో. ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి దిల్సుఖ్ నగర్, సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3 లో ఉంటుంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా మనకి హోల్సేల్ అనేది అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి బ్లూ కలర్ అండ్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్ 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారండి. ఇక్కడ మొత్తం లైన్స్ వైజ్ గా ఉంటుంది. పళ్ళు పాట అనేది గోల్డ్ కలర్ లైన్స్ తీసుకున్నారు. మధ్యలో వచ్చేసి మనకి కడ్డీ బోర్డర్ స్టైల్లోనే తీసుకుని ఎడ్జ్ లో మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఇది మనకి డబల్ నేతలో ఉన్నటువంటి ఇక్కత్ డిజైన్ తో ఉన్నటువంటి పట్టు సారీ. సారీ మొత్తం చూసినట్లయితే కనుక మనకి మజంతా పింక్ కలర్ కాంబినేషన్ లోనే మనకి లైన్స్ వైజ్ గా ఉండే విధంగా బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత కడ్డీ బోర్డర్ కూడా ఉంటుంది. ఇదే బోర్డర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. కాకపోతే కొంచెం లెంతీ బోర్డర్ అనేది మనకి కింద వైపు తీసుకున్నారనమాట. సారీ మిడిల్ చూసినట్లయితే కనుక టిష్యూ బ్యాక్గ్రౌండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లైన్ ఒకటి, తర్వాత బ్లూ కలర్ ప్లెయిన్ పట్టు మీద ఒక ఇక్కత్ డిజైన్ అంటే జిగ్జాగ్ లాగా సిల్వర్ కలర్ కాంబినేషన్ లో ఉండే విధంగా ఇంకొక డిజైన్ ఇచ్చారు. ఈ సారీకి మనం బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ అండి, పళ్ళు కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ప్లస్ ఇక్కడ మనకి లైన్స్ మాత్రం సారీలో ఎలా అయితే లైన్స్ ఇచ్చారో అవే లైన్స్ ఇచ్చారు. కాకపోతే ఇక్కత్ డిజైన్ అనేది మనకి మిస్ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 6800 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కంచి కళ్యాణ పట్టు అండి. టోటల్ గా ఇది బ్రైడల్ కలెక్షన్ అని చెప్పొచ్చు. చాలా డిఫరెంట్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు మనకి సారీస్ లో. ఇక్కడ కలర్స్ కాంబినేషన్ కూడా చాలా గ్రాండ్ లుక్ ఉండే విధంగా తీసుకున్నారు. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూద్దాం. పళ్ళు పాటు చూసినట్లయితే ఎప్పుడు మనకి జరీతో హెవీ ఫిల్లింగ్ ఇస్తూ ఉంటారు పళ్ళు, కానీ ఈ సారీకి అలా కాకుండా ఓన్లీ బంచెస్ మోడల్లోనే బుటీస్ ని ఒక లైన్ లాగా ఫామ్ చేసి బ్యాక్గ్రౌండ్ లో పింక్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ అనేది కనిపించే విధంగా ఇచ్చారు. ప్లస్ 2 సైడ్స్ కూడా మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది ఈ సారీలో యాడ్ ఉందన్నమాట. అంటే పళ్ళు పాటలో ఇచ్చారు. సారీ మొత్తం కూడా చక్కగా ట్రెడిషనల్ గా మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ అవుతుంది. అంటే బిగ్ సైజ్ లో టెంపుల్స్ ఇచ్చారు, మధ్యలో కలర్స్ వేరియేషన్ ఇచ్చారు. గ్రీన్ కలర్ 2 టెంపుల్స్, అలాగే బ్లూ కలర్ 2 టెంపుల్స్, మధ్యలో ఆల్టర్నేట్ గా ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ కి కూడా గోల్డ్ కలర్ తో బిగ్ సైజ్ టెంపుల్ డిజైన్ ఉంటుంది. పైన పింక్ కలర్ కాంబినేషన్ కూడా ఇచ్చారు. అలాగే ఇక్కడ షోల్డర్ పార్ట్ చూసినట్లయితే కనుక టోటల్ గా కల్నీత అంటే పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కల్నీత బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఆ ఫ్లవర్ షేప్ కానీ దానిలో ఉన్నటువంటి క్రీపర్ కానీ టోటల్ గా కల్నీతలోనే మనకి కట్ వర్క్ మోడల్ వచ్చే విధంగా తీసుకున్నారు. శారీ మొత్తం మిడిల్ పార్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి హైలైట్ ఇంకా ఈ కింద ఉన్నటువంటి బోర్డర్. పైన మనం ఏదైతే బోర్డర్ ని చూసామో అదే బోర్డర్ కింద కంటిన్యూ అవుతుంది. దాంతో పాటు ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఆ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ పైన కూడా మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి బ్లూ కలర్ ఉన్నప్పుడు ఇక్కడ బ్లూ కలర్ ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. ఇక్కడ మనకి గ్రీన్ కలర్ వచ్చినప్పుడు దానిపైన గ్రీన్ కలర్ కాంబినేషన్ తోనే ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇట్లా దగ్గరగా ఆల్టర్నేట్ కలర్ కాంబినేషన్ అనేది చేంజ్ చేస్తూ సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ కలర్ఫుల్ బోర్డర్ అనేది మనకి ఈ బ్రైడల్ కలెక్షన్ సారీకి కంటిన్యూ అవుతుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా ఈ సారీ వచ్చేసి. ఇక్కడ బ్లౌజ్ కూడా సేమ్ కలర్ కాంబినేషనే ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 7500 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా మనకి బ్రైడల్ కలెక్షన్ లో డిజైనర్ సారీ అని చెప్పొచ్చండి. ఇది మనకి లంగావని స్టైల్లో ఉంటుంది అనమాట సారీ మొత్తం కూడా. ఫస్ట్ మనం పళ్ళు చూసినట్లయితే పళ్ళు ఎప్పుడు కూడా మనకి ప్యూర్ కంచిపట్టు సారీస్ లో 1 మీటర్ పళ్ళు ఇస్తూ ఉంటారు. కానీ ఇది డిజైనర్ సారీ కాబట్టి దీంట్లో మనకి ఒక 1/2 మీటర్ మాత్రమే ఫుల్ డిజైన్ ఉన్నటువంటి పళ్ళు ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అంతా పింక్ ఉంటుంది. లోటస్ ఫ్లవర్స్ అండ్ చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. మధ్యలో లీఫ్ వర్క్ అండ్ వేవీ టైప్ ఆఫ్ డిజైన్, ఇలా డిఫరెంట్ డిజైన్స్ తో మనకి ఒక 1/2 మీటర్ పళ్ళు అనేది ఇచ్చారు. అలాగే బోర్డర్ చూసినట్లయితే పైన బోర్డర్ మాత్రం చాలా సింపుల్ గా అది కూడా ఎలిగెంట్ లుక్ ఉండే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. పింక్ కలర్ బోర్డర్ తో పాటు మనకి గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఒక లీఫ్ వర్క్ ని ఇక్కడ డిజైన్ చేశారనమాట. లీఫ్ వర్క్ తర్వాత వచ్చేసరికి మనకి ఇంకొక లీఫ్ ని అంటే సింగిల్ లీఫ్ ని ఒక లైన్ లాగా ఫామ్ చేశారు.
అంటే చిన్న బోర్డర్ ఇచ్చారు పైన వైపు. షోల్డర్ పార్ట్ లో అంతా కూడా మనకి కొంచెం ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని బుటీస్ మోడల్ ఇచ్చారు. అది కూడా బ్లూ కలర్ కాంబినేషన్, రిన్ బ్లూ కలర్ కాంబినేషన్ కి మనకి బ్లూ కలర్ తో బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి గోల్డ్ కలర్ తో మనకి బుటీస్ మోడల్ వచ్చింది. ఈ కింద బోర్డర్ చూసినట్లయితే లెంతీగా, ఎందుకంటే పట్టు కాబట్టి బ్రైడల్ కలెక్షన్ కాబట్టి కంపల్సరీ మనం ఇలా స్టెప్స్ పెడతాం. స్టెప్స్ పెట్టినప్పుడు మనకి షోల్డర్ పార్ట్లో వచ్చే విధంగా ఇక్కడ మనకి లెంతీ బోర్డర్ తీసుకున్నారు. పైన గ్రీన్ కలర్ లీఫ్ వర్క్ ఉంది కాబట్టి ఇక్కడ బ్లూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు, ఇక్కడ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. మధ్యలో పింక్ కలర్తో ఒక టర్నింగ్ క్రీపర్ని బ్రాడ్గా ఉండే విధంగా చక్కగా జరీ అనేది బాగా ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారనమాట. ఇది షోల్డర్ పార్ట్ చూస్తున్నామండి మనం. షోల్డర్ పార్ట్ తర్వాత ఇది లంగావని స్టైల్ కాబట్టి చాలా గ్రాండ్గా ఇచ్చారు. అంటే కుచిళ్ళ పార్ట్ మొత్తం షోల్డర్ పార్ట్లో మనకి కొంచెం బుటీస్ మోడల్ వచ్చింది కదా. ఈ కుచిళ్ళ పార్ట్ చూసినట్లయితే కనుక చాలా హెవీ అండ్ గ్రాండ్ లుక్ ఉండే విధంగా ఒక టర్నింగ్ క్రీపర్ని ఆల్ ఓవర్ శారీ, అంటే పాట్లీ పళ్ళు మోడల్ కాకుండా లంగావని స్టైల్లో ఇచ్చారనమాట. పళ్ళు తర్వాత అంటే 2.5 మీటర్స్ తర్వాత ఈ డిజైన్ స్టార్ట్ చేస్తూ శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ అనేది కవర్ చేశారు ఫుల్. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి షోల్డర్ పార్ట్లో ఉన్నది బ్లూ కలర్ కాబట్టి ఇక్కడ మనకి కాంట్రాస్ట్గా ఉండే విధంగా పింక్ కలర్ ఇచ్చారు. పైన బోర్డర్ వచ్చేసరికి ప్లెయిన్ ఉంటుంది, కింద బోర్డర్ మాత్రం మనకి సేమ్ సారీలో ఎలాంటి బోర్డర్ అయితే వచ్చిందో అదే టైప్ ఆఫ్ బోర్డర్ ని ఇక్కడ కవర్ చేశారు. ఈ సారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అమౌంట్ కి అవైలబుల్ ఉందండి. ప్యూర్ కంచి పట్టు బ్రైడల్ కలెక్షన్ డిజైనర్ సారీ. ఇది వచ్చేసి మనకి మొత్తం 9,900 రూపాయలకి అవైలబుల్ ఉంది. ఈ సారీ చూస్తుంటేనే మనకి చాలా డిఫరెంట్ గా ఉంది కదా. అంటే ఇట్లా చూస్తున్నప్పుడు, ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు ఇది కట్టి చూస్తే ఎలా ఉంటుందో వేరే కలర్ కాంబినేషన్ లో మ్యానిక్విన్ కి చూద్దాం. ఇంతకుముందు ఒక డిజైనర్ సారీ చూసాం కదండి, ప్యూర్ కంచిపట్టు బ్రైడల్ కలెక్షన్ సారీస్లో. దాంట్లోనే మనకి ఇంకొక కలర్ కాంబినేషన్ అనమాట. ఇంతకుముందు చూసిన సారీ వచ్చేసి షోల్డర్ పార్ట్ అంతా కూడా బ్లూ కలర్ ఉంటుంది, కుచ్చిళ్ళ పార్ట్ అంతా కూడా మనకి పింక్ కలర్తో డిజైన్ చేశారు ఫుల్ సారీ అంతా కూడా. ఇది దానికి ఆపోజిట్గా ఉంటుందన్నమాట. పింక్ కలర్ మొత్తం కూడా షోల్డర్ పార్ట్ వస్తుంది, చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. అలాగే బోర్డర్లో మాత్రం మనకి బ్లూ కలర్ ఇచ్చారు, అక్కడ మనకి పింక్ కలర్ ఇచ్చారు. ఇదే సేమ్ టైప్ ఆఫ్ క్రీపర్ని మనకి చక్కగా షోల్డర్లో ఇట్లా మనం డిజైన్ చేసుకున్నప్పుడు, అంటే కంపల్సరీ స్టెప్స్ పెడతాం కాబట్టి ఈ స్టెప్స్ పార్ట్లో అంతా కూడా ఈ డిజైన్ అనేది మనకి ఎలివేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మాత్రం ఇంతకు ముందు మనం చూసిన సారీ, దీనికి ముందు చూసిన సారీ వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఉండి టోటల్ ఆల్ ఓవర్ లాగా జరీ వర్క్ వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే దానికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. బ్లూ కలర్ మీద చక్కగా మనకి చిన్న చిన్న బుటీస్ని, జరీ బుటీస్ని ఇచ్చారనమాట. దీనికి మనకి బ్లౌజ్ కూడా మంచి కలర్ఫుల్ గానే ఉంటుందండి. పింక్ కలర్ కాంబినేషన్ షోల్డర్ పార్ట్ లో ఉంది కాబట్టి అంటే ఆపోజిట్ గా ఉండే విధంగా మనకి బ్లూ కలర్ తో బ్లౌజ్ ఇచ్చి బోర్డర్ కూడా కంటిన్యూ చేశారు. చాలా బాగుంది కదా. చూసిన సారీకి అన్నా కూడా మనకి ఇట్లా మ్యానిక్విన్ కి కట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందో చూస్తే ఇంకా అందంగా ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు ఇష్టసఖి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది కోటా పట్టు మెటీరియల్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని డిజైనర్ బోర్డర్స్ తో మనకి ఈ సారీని చక్కగా డిజైన్ చేశారు. ఫస్ట్ వచ్చేసి మనకి మిడిల్ పార్ట్ చూద్దాం. మిడిల్ పార్ట్ వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్, అది కూడా మనకి కోటా మెటీరియల్ ఇచ్చారనమాట. జరీ కోటా మెటీరియల్ ప్లెయిన్ లో తీసుకున్నారు. బోర్డర్స్ మాత్రం మనకి పార్టీవేర్ కలెక్షన్స్ బోర్డర్ యాడ్ చేశారు. ఇది వన్ సైడ్ ఉంటుందండి. అంటే ఇది పైన బోర్డర్ లో మనకి నెటెడ్ మెటీరియల్ క్రీమ్ కలర్ తీసుకుని దాంట్లో ఒకటి బాక్సెస్ మోడల్లో సన్నటి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్, ఇంకొకటి వచ్చేసి మనకి ఫ్లవర్ షేప్ లో క్రీమ్ కలర్ మిక్స్ చేస్తూ డిజైన్ చేశారు. ఈ బోర్డర్ అనేది పైన బోర్డర్ లో అలాగే హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మాత్రమే కంటిన్యూ అవుతుంది. ఆ వేరియేషన్ అనేది మనకి కింద బోర్డర్ కి పైన బోర్డర్ కి వేరియేషన్ చూపించారు. ఇప్పుడు కింద బోర్డర్ చూద్దాము. సెకండ్ వైపు బోర్డర్ వచ్చేసి టోటల్ గా క్రీమ్ కలర్ బేస్ తీసుకుని దానిపైన మనకి హెవీగా కనిపించే విధంగా చిన్న ఫ్లవర్స్ డిజైన్, అలాగే సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా యాడ్ చేశారనమాట. సారీ స్టార్టింగ్ నుంచి సారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఈ డిజైనర్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. వేరియేషన్ ఉంటుంది పైన బోర్డర్ కి కింద బోర్డర్ కి. టోటల్ గా ఇది మనకి పార్టీవేర్ కలెక్షన్ అని చెప్పొచ్చు అనమాట. దీనికి బ్లౌజ్ వచ్చేసి మజంతా పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అది కూడా మనకి కింద ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే ఉందో, ఆల్రెడీ పైన ఉన్న బోర్డర్ వచ్చేసరికి ఫ్లవర్ షేప్ లో ఉంది కాబట్టి వేరియేషన్ కనిపించడం కోసం హ్యాండ్స్ పార్ట్ లో మనకి కింద బోర్డర్ ఏదైతే ఇచ్చారో ఆ బోర్డర్ ని ఇక్కడ కంటిన్యూ చేశారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. ఇప్పటి వరకు మనం చూసిన శారీస్, నెక్స్ట్ చూడబోయే శారీస్ అన్నిట్లో కూడా ఆల్మోస్ట్ మనకి కలర్ చాయిస్ అనేది ఉంది. మనకి ప్రజ్ఞా శారీస్ 2 షోరూమ్స్ లో కూడా. ఒక షోరూమ్ వచ్చేసి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ లో ఉంటుంది. ఇంకొక షోరూమ్ ప్రజ్ఞా శారీస్ వచ్చేసి మనకి కుకట్పల్లి వివేకానంద నగర్ కాలనీలో ఉంటుందండి. 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటాయి. ప్లస్ 2 షోరూమ్స్ కూడా మనకి హోల్సేల్ షోరూమ్స్. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది వివాహ పట్టు అండి. మొత్తం ఎల్లో కలర్ కాంబినేషన్ తో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి పాట్లీ పళ్ళు
మోడల్ ఉంటుందన్నమాట. సారీ డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చారు. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుని ఎడ్జెస్ లో 2 సైడ్స్ ఒక వేవీ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఎల్లో కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్, తర్వాత మనకి ఒక టర్నింగ్ క్రీపర్ కూడా తీసుకుని దాంట్లో పింక్ కలర్ అనేది యాడ్ చేశారు. ఇది 2 సైడ్స్ బోర్డర్ ఉంటుంది. మధ్యలో మాత్రం మనకి బొకే స్టైల్ బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఈ సారీ మొత్తం కూడా మనకి చాలా డిఫరెంట్ లుక్ ఉంటుందండి. పైన చూసినట్లయితే ఇక్కత్ బోర్డర్స్ ఇచ్చారు. మొత్తం కూడా ఇక్కత్ బోర్డర్స్, అది కూడా షేడెడ్ లో కనిపించే విధంగా డిఫరెంట్ కలర్స్ అనేది యాడ్ చేశారు. దాని తర్వాత ఒక 3 ఇంచెస్ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ కూడా ఇచ్చారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మంచి ఎల్లో కలర్, మ్యాంగో ఎల్లో షేడ్. ఈ మ్యాంగో ఎల్లో షేడ్ మీద ఇక్కడ పళ్ళులో చూసినట్లయితే కనుక ఒక లోటస్ ఫ్లవర్ తీసుకుని ఆ లోటస్ ఫ్లవర్ లోపల పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ తో ఒక బాదం షేప్ ఇచ్చారు. అది కూడా మనకి క్రాస్ లైన్ లాగా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ షోల్డర్ పార్ట్ కి తర్వాత వచ్చేసరికి చిన్న బుటీస్, మజంతా పింక్ కలర్ అండ్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ తో చిన్న బుటీస్ కూడా ఇచ్చారు. ఇది మనకి 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ ఉంటుంది. 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ తర్వాత మొత్తం కూడా మనకి ఇట్లా కుచిళ్ళ పార్ట్ లో అంటే పాట్లీ పళ్ళు మోడల్ అనమాట. కుచిళ్ళ పార్ట్లో మాత్రం మనకి గోల్డ్ కలర్, పికాక్ బ్లూ కలర్, అలాగే మనకి మజంతా పింక్ కలర్ కాంబినేషన్తో జిగ్జాగ్ లైన్స్ లాగా తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి కుచిళ్ళ పార్ట్ మాత్రమే కవర్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ మనకి చిన్న మ్యాంగో బుటీస్తో ఏదైతే ఇంతకుముందు మనం చూసామో షోల్డర్ పార్ట్లో అదే డిజైన్ కంటిన్యూ చేశారు. ఈ సారీకి ఇప్పుడు మనం బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి. పళ్ళు కలర్ ఏదైతే ఉందో లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా ఇక్కత్ డిజైనర్ బోర్డర్, అది కూడా మనకి జంపింగ్ బోర్డర్ లాగా మల్టీ కలర్స్ తో ఏదైతే వచ్చిందో ఆ బోర్డర్ ని 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 7,800 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది కూడా పట్టు సారీ అండి. ఇది కూడా బ్రైడల్ కలెక్షన్ డిజైనర్ సారీ, ట్రెడిషనల్ కలర్స్ తో డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి బ్రిక్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్, బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. దీనికి పికాక్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ మిక్స్ తో కల్నేతిలో మనకి పళ్ళు ఇచ్చారు. 1 మీటర్ పళ్ళు అంతా కూడా ఒక లీఫ్ వర్క్ తో ఒక వేవీ టైప్ ఆఫ్ లైన్ 2 సైడ్స్ తీసుకున్నారు. మధ్యలో అంతా కూడా మనకి కట్ వర్క్ మోడల్లో ఉండే విధంగా మ్యాంగో డిజైన్, అది కూడా హెవీ జరీ ఫిల్లింగ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ కూడా జరీ తీసుకున్నారు. మధ్యలో అంతా కూడా మనకి జరీ ఫిల్లింగే ఉంటుందన్నమాట. అంటే ఆ డిజైన్ తర్వాత మిగిలిన ప్లేస్ అంతా కూడా జరీతోనే ఉంటుంది. దీనికి బోర్డర్స్ మాత్రం చాలా డిఫరెంట్గా ఇచ్చారండి. బిగ్ సైజ్లో మనకి లెంతీగా ఉండే విధంగా, చక్కగా క్లియర్గా కనిపించే విధంగా ఇట్లా షోల్డర్ పార్ట్లో పెట్టుకుంటే చూసారు కదా, డిజైన్ మొత్తం కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ మ్యాంగో కట్ వర్క్ డిజైనర్ బోర్డర్ వచ్చేసి మనకి 2 సైడ్స్ ఉంటుంది. శారీకి 2 సైడ్స్. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్, టోటల్ రెడ్ కాకుండా మనకి బ్రిక్ కలర్ కాంబినేషన్ కూడా మిక్స్ ఉంటుంది. ఇక్కడ బోర్డర్స్లో మనం ఏదైతే డిజైన్ చూసామో ఇదే డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా స్మాల్ సైజ్లో మనకి శారీ మొత్తం కూడా ఫామ్ చేశారు. ఇక్కడ కొంచెం బిగ్ సైజ్ ఇచ్చారు. తర్వాత చాలా క్యూట్ గా ఉండే విధంగా స్మాల్ సైజ్ లో ఇంటి గోల్డ్ కలర్ ఒకటి, సిల్వర్ కలర్ బుటీస్, చిన్న బుటీస్ ని అక్కడక్కడ బుటీస్ ని అది కూడా ప్లెయిన్ గా ఇవ్వకుండా చక్కగా జరీతో క్రీపర్స్ లాగా తీసుకున్నారు. ఆ మ్యాంగో డిజైన్ లో కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. పళ్ళు కలర్ ఏదైతే ఉందో పికాక్ గ్రీన్ కలర్ మిక్స్ తో అదే కలర్ బ్యాక్గ్రౌండ్ తో మనకి బ్రిక్ రెడ్ అండ్ పికాక్ గ్రీన్ కలర్ మిక్స్ తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి నెక్ పార్ట్ లో అలాగే హ్యాండ్స్ పార్ట్ లో కవర్ చేసే విధంగా చక్కగా బోర్డర్స్ కూడా సేమ్ బోర్డర్స్ కంటిన్యూ చేశారు. టోటల్ సారీ అంతా మనకి ఇలా ఉంటుంది. ఇది కూడా మనకి బ్రైడల్ కలెక్షన్ డిజైనర్ సారీ, దట్టు మనకి ట్రెడిషనల్ కలర్స్. ఈ సారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అమౌంట్కి అవైలబుల్ ఉందండి. ఓన్లీ 6,800 రూపీస్. దీంట్లో మనకి కొన్ని సారీస్లో డిజైనర్ సారీస్ ఉన్నాయి, కొన్ని సారీస్లో మనకి పట్టులో కూడా కలర్ చాయిస్ ఉంటుంది. చూసారు కదండి, ప్రజ్ఞా సారీస్ లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే దిల్సుఖ్ నగర్, సాయిబాబా టెంపుల్ రోడ్, అలాగే గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3లో ఉన్నటువంటి ప్రజ్ఞా సారీస్ లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. ఇది ఇవాల్టి ఇష్టసఖి. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.